సో వీరు చేసిన అడ్లళ్ళు వీళ్ళు చదువుతలేరా ఇవాళ మొత్తం తెలిసిపోతుంది. అవిషో 3-4 డేస్లో మొత్తం ఇది ఓపెనింగ్ అనేది జరుగుతుంది. పెన్సిల్ పట్టుకొని ఫస్ట్ పెన్సిల్ పట్టుకోవడం రాదన్నారు. సొప్పు ఓడప్పలు చికెన్ తొక్కు రొయ్యలు కలమాక్ పొడి అన్ని ఏంటి చెప్పదాన్ని ఏమైనా ఫస్ట్ హే గైస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే స్కూల్ లేదు మా విషయానికి, బట్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంట. సో వీరు చేసిన అడ్లళ్ళు వీళ్ళు చదువుతలేరా ఇవాళ మొత్తం తెలిసిపోతుంది. అవిషో వంద పిలిచిన నా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అందుకు పీటీఎం నోడు పెద్ద మాటలు అవుతున్నాయి. ఇంకా 4 సంవత్సరాలు కూడా కాలేదు. కుకీ కానీ ఇక్కడ పడేసి వెళ్ళిపోతాం నాడు. కుకీ ఇక్కడనే ఉన్నాడు, మేము వెళ్ళిపోతాం. ఓకేనా? బాయ్ కుకీ. పైన నాన్న క్లాస్ రూమ్. అవి రెగ్యులర్గా ఆడతావు ఆ స్కూల్లో ఇవి? అందుకులానా మీద దా చూడ దా. గైజ్, మీ అందరికీ తెలుసు నేను కుయా హోమ్స్ అని చెప్పేసి రిగార్డింగ్ ఫర్నిచర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసిన అని చెప్పేసి. అది వచ్చేసి కొత్తపేటలో మోస్ట్లీ లైక్ కస్టమైజ్ సోఫాస్ మనం చేస్తూ ఉంటాము. బట్ చాలా మంది అడిగేది ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ యూనిట్ అన్నా లేకపోతే వేర్ హౌస్ అన్నా పెట్టండి అని చెప్పేసి అన్నాడు. సో వీఆర్ స్టార్టింగ్ సూన్. ఇక్కడ రండి నేను చూపెడతాను. సో అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. వితిన్ 3 to 4 డేస్లో మొత్తం అయిపోతుంది. సో ఇది వచ్చేసి బిఎన్ రెడ్డి బీడీ గార్డెన్ రోడ్ దగ్గర ఉంది. ఇది బిఎన్ రెడ్డి బీడీ గార్డెన్ రోడ్ దగ్గర ఉండి లెఫ్ట్ సైడ్లో వస్తుంది మనకి. లొకేషన్ మాత్రం కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ అయితే పెడుతున్నాను. అండ్ ఓపెనింగ్ కూడా చాలా సూన్గా చేస్తున్నాను. వితిన్ 3 to 4 డేస్లో మనం స్టార్ట్ చేసేస్తున్నాము. సో మీకు ఏమన్నా లైక్ అంటే ఇక్కడ ఓన్లీ లైక్ శాంపుల్స్ ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కుయామ్స్కి మెయిన్లో వచ్చేసి సోఫాస్, మీకు కస్టమైజ్ సోఫాస్ వస్తాయి. సెకండ్ థింగ్ వచ్చేసి మంచాలు, కస్టమైజ్ మంచాలు, హెడ్ బోర్డ్స్. థర్డ్ థింగ్ వచ్చేసి అర్మార్లు, ఈ అర్మార్లు ఉన్నాయి కదా అవి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి డైనింగ్ టేబుల్స్. అంటే మేము ఇక్కడ ఈ మెయిన్ వేర్ హౌస్ ఎందుకు పెడుతున్నామంటే ఒక ఎక్స్పీరియన్స్ గురించి. అంటే మీకు ఇక్కడ వచ్చి చూసుకోండి, నచ్చితే మాత్రం వితిన్ 1 day 2 daysలో మేము డెలివరీ చేయడానికే ట్రై చేస్తున్నాం మేము కస్టమైజ్. ఓకేనా? అండ్ ఇక్కడ బిఎన్ రెడ్డిలో ఈ స్టోర్లో మాత్రం మీకు చాలా అంటే చాలా తక్కువ దొరికిపోతుంది మనకి. సో ఇప్పుడైతే అన్ని మాల్ చేసుకొని పెట్టుకున్నాం మేము. వితిన్ 3-4 డేస్లో మొత్తం ఇది ఓపెనింగ్ అనేది జరుగుతుంది. ఇది ఒక్కటే కాదండి, వేరే రోజు మనకి ఇక్కడనే లైన్లో మంచాలది డిఫరెంట్ టైప్ ఆఫ్ మంచాలు, హెడ్ బోర్డ్స్, డైనింగ్ టేబుల్స్ కూడా నేను చూపెడతాను మీకు. ఓకేనా? సో మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. త్వరలో అయితే ఓపెనింగ్ చేస్తున్నాము. ఇది మేము ఫ్రమ్ పాస్ట్ 1 month నుంచి అనుకుంటా ఉన్నాము. మెల్లమెల్లగా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాము. సో దగ్గరకు వచ్చేసిన డేట్ కాబట్టి మీకు ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాము. సో ఆఫీస్ చైర్స్
మీకు ఫర్నిచర్కి సంబంధించిన ఏ టు జెడ్ కుయ్యా హోమ్స్లో దొరికిపోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ గైస్, క్వాలిటీ మేము ఇచ్చే క్వాలిటీ ఇంకా ఎవ్వరు ఇయ్యరు. విత్ మీకు వారంటీతో సహా మేము ఇస్తాం. అక్కడ ఒకసారి విజిట్ కాండి, 3-4 డేస్లో మేము అనౌన్స్ చేస్తాము, అప్పుడు విజిట్ కాండి మీకు. సో ఇది సో దివాన్లు కూడా మన దగ్గర ఉన్నాయి. సో బెడ్స్లో కూడా మనం క్వాలిటీ బెడ్స్ అమ్ముతున్నాము. నీలకమల్ ఒకటి ఉంది, సెంచరీ ఉంది మన దగ్గర, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలాక్స్ వెల్ కూడా ఉంది మన దగ్గర. సో మీకు ఆల్ టైప్ ఆఫ్ ఫర్నిచర్స్ అండ్ మనకి డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా ఉంటాయి. సో డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా ఉంటాయి. జస్ట్ ఇంకా ఓపెనింగ్ చేయలేదు మేము, అంటే నెక్స్ట్ మేము మాల్ తెచ్చుకొని పెట్టుకున్నాము, ఆర్గనైజ్ చేసి మేము ఓపెనింగ్ అనేది ఒక డేట్ చెప్తాము, అప్పుడు మేము ఓపెనింగ్ కూడా చేస్తాము. ఈ డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో తక్కువ రేట్ తోటి అయితే మనము స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ గురించి మీరు వచ్చి చూసుకొని మీకు నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి. లేకపోతే మీకు ఇట్లా కాదు మాకు దీంట్లో ఇంకా ఇది కావాలి అది కావాలని చెప్పేసి మాకు చెప్పండి, మేము డెఫినెట్లీ మీకు చేసిస్తాం. ఓకేనా, కస్టమైజ్ చేసిస్తాం విత్ క్వాలిటీ తోటి. సో మీ కుయ్యా హోమ్స్ పెట్టినందుకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఇప్పటికీ మేము చాలా అంటే చాలా సోఫాస్ విత్ క్వాలిటీ తోటి చాలా మందికి డెలివరీ ఇచ్చాము. ఆ ఇన్స్పిరేషన్స్ తోటే కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొనే మేము ఈ స్టోర్ అనేది స్టార్ట్ చేస్తున్నాం మేము. ఓకేనా, మేము ఒక డేట్ అనౌన్స్ చేస్తాను. సో ఒక గ్రాండ్గా ఓపెనింగ్ చేద్దాం మనం. ఓకే, సో ఇది మైక్ పట్టుకొని మాట్లాడుతుండంట, స్టేజ్ ఫియర్ పోతుందంట, ఇంగ్లీష్ నేర్చుకుంటుండంట, వాడే పెన్సిల్ పట్టుకుంటుండు. ఇక్కడ ఇంట్లో హోంవర్క్ ఆడే చేసుకుంటాడు కదా, టీచర్ అదే చెప్తుంది. ఇండిపెండెన్సీ అయిపోయింది ఆయనకి, వాడే రాస్తుండు పెన్సిల్ పట్టుకొని. ఫస్ట్ పెన్సిల్ పట్టుకోవడం రాదన్నారు, కానీ ఒక్కసారి చెప్తే ఆయన నేర్చుకుంటూ అని చెప్పేసి అంటుండ్రు. సో మంచిగా మంచి ఇంప్రూవ్మెంట్ ఉందంట. ఓకేనా, వెరీ గుడ్ వెరీ గుడ్. అరే నీ అవ్వని కొట్టి కొట్టి పెడతా ఇక్కడ ఇక్కడ పట్టుకో, ఇది పట్టుకో. దీని కొడుకుడు కొరికింది, ఇది మొత్తం మీరే కొరికింది తెలుసా? అవి చింపిండు అది. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, ఎన్నిసార్లు చెప్పాలా? తినకు 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 ఇటు దొరుకుతారు. సో గైజ్ ఒక ఇది ఇట్లా ప్యాకింగ్ ఉంటుంది. ఏం చేయించినావు తమ్మునికి? సో మా తమ్ముడు వీడియోస్లో రావడం ఇష్టం లేదు మా తమ్మునికి, బట్ రేపు వెళ్ళిపోతారు మా తమ్ముడు, జర్మన్లో ఉంటారు. సో ఇవన్నీ ప్యాకింగ్ చేయించేసి మమ్మీ, ఏది మమ్మీ ఇవన్నీ? సొప్పు, ఓడప్పలు, చికెన్ తొక్కు, రొయ్యలు, కలమాకు పొడి అన్ని. మళ్ళీ ఎన్ని కనబడుతున్నాయి? మళ్ళీ కలమాకు ఫ్రిడ్జ్లో పెట్టిన పొడి అలా పెట్టిన డబ్బాలో అయిపోయినాయి. సో ఇట్లా ప్యాక్ చేయించింది. సో మా ఊరు సండే రోజు వెళ్తుండా? మండే మార్నింగ్. సరే మండే మార్నింగ్ వెళ్తున్నా. సరే ఆల్రెడీ అక్కడ ఫుల్ నీళ్ళు నిండింది. ఏం చేస్తావు నాన్న? ఏం చేస్తావు అసలు? పేపర్ మొత్తము నీళ్ళ వేసి అలా పెట్టినావా? అవి తన్నులు తినాలనుకుంటున్నావా? డబల్ పనులు ఎందుకు చేస్తావు నువ్వు? మళ్ళీ ఏం చేస్తావు నాన్న? ఎట్టేం చేస్తావు? ఏం నా డబల్ పనులు? ఇవి మొత్తం తీసి బయట పడాయి. డబల్ పనులు చేస్తున్నాడు. మొత్తం పేపర్ని నీళ్ళలో నానబెట్టి బాటిల్లో పెడుతున్నావు. ఏందన్నా ఇది మొత్తం ఖరాబు కింద మొత్తము. నీ తమ్ముడు కానీ మరీ చిన్న లెక్క చేస్తున్నావు నువ్వు. మా విజయానికి సర్ది అయింది, సో నెబిలైజర్ పెడుతున్నాం. నీ కూడా పెడతా ఆగ్ర రే. అరే ఆయనకి సర్ది అయిన రే, ఆయనకి సర్ది అయిందిరా, నీకేమైందిరా? అన్నకు సర్ది అయింది. చూడండి ఇట్లుంటది ఇక్కడ. మా చిన్నోడు ఎంత డామినేషన్ చేస్తున్నాడు అంటే
నీకే సర్దైంది. ఓ ఈడు ఈడు తీసుకుంటున్నాడు చూడండి, అట్లా ఉంటుంది. సో గైస్ ఉషా న్యూ నైటీ ఏంటి చెప్పొద్దాన్ని. న్యూ నైటీ మంచిగా ఉన్నామ్మా, చాలా బాగుంది. ఒకటే డ్రెస్ కొన్నావా, చాలా కొన్నావా? రే చూడగా రే అన్న కావాలరా, నీ గానా నేనేం తీస్తున్నా, నేనేం తీస్తున్నా? అవి ఏం తీయలేనన్నా, మీ అమ్మ నేర్పిస్తుంది కదా నీకు డాన్స్, అది క్యాప్చర్ చేస్తుంది. దాంట్లో తప్పేముంది చెప్పు. ఈమెకే డాన్స్ ఆరు, ఇంటికి నేర్పిస్తుంది డాన్స్. ఇదే నా డాన్స్ నేర్పించింది మీ అమ్మ నీకు? ఇలా డాన్స్ ఆరు ఏం రాదు. మా నా పిల్లోనికి నేర్పిస్తుంది. చల్లరా ఈడు చూడు. బేకార్ చి రే విక్స్ స్మెల్ చూస్తున్నావా? అంటావు పెట్ట లోపల అక్కడ మెల్లగా వీళ్ళకి మిక్స్ చేసి స్మెల్ చూస్తున్నాడు మావాడు. అట్లా తయారైంది మావాడు అయితే. ఏ ప్లేస్ చేంజ్ చేయాలి? బెడ్ ప్లేసా? ఎందుకు? నువ్వు దాదా పండుకుంటాం, ప్లేస్ లేదు. ఇంత పెద్ద మంచం ఉన్నాక నీకు ప్లేస్ లేదా? సో ప్లేస్ చేంజ్ చేసేసాలా? పెద్దిల్లు కొండమ్మా. సో ఇది సరిపోతుందే మనకి. అప్పుడు నీకు సపరేట్ రూమ్ కావాలా? ఎవరు అంటారు సపరేట్ రూమ్లా? నువ్వు ఒక్కడిని సపరేట్ రూమ్లో అంటావా? మరి రియాన్స్ గారు? ఓకే, ఇంకేమన్నా కావాలా నాన్న? కారు కూడా కొనాలా? ఎందుకు నాన్న కారు? దుక్కు బైక్ అది నత్తం ఇచ్చిండ్రా కట్నంగా. పలగొట్టుకుని మీ మమ్మీ పర్మిషన్ తీసుకో, పలగొట్టి కారు కొంటా. అది పెట్టేసి కూడా కొనుక్కోవచ్చు కారు, పలగొట్టేం కొనే అవసరం ఉండదు. నీ కారు కావాలా నాన్న? ఫస్ట్ మీ అమ్మని పైసలు ఇవ్వమని చెప్పేసి కారు కొంటా. అమ్మ దగ్గర పైసలు లేవు. మీ అమ్మమ్మ దగ్గర పైసలు ఉన్నాయి నాన్న? లేవు. ఏం లేవు కదా? లేవు.